ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటాన్స్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్తారా? ఇప్పటికీ మన వాళ్ళకి ఛాన్స్ ఉందా లేదా అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11కి సంబంధించిన ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకెవరైనా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన తెలుగు టైటాన్స్ టీంకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయంటే మాత్రం ఎస్ 100% అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. కానీ వేరే టీమ్స్ మీద అయితే పడాల్సిన అవసరం అయితే ఉంది. మొదటిగా చూసుకున్నట్లయితే యూ ముంబా 19 మ్యాచ్లు ఆడితే 10 గెలవడం జరిగింది ఫ్రెండ్స్. 2 టై చేసుకొని 7 అయితే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడైతే వీళ్ళకి టోటల్గా 61 పాయింట్స్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. కానీ మన తెలుగు టైటాన్స్ అయితే 21 మ్యాచ్లు ఆడగా 11 గెలవగా 10 ఓడిపోవడం జరిగింది. మనకు కూడా 61 పాయింట్స్ అయితే ఉండడం జరిగింది. ఇంకా యూ ముంబా వాళ్ళకైతే 3 మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. హర్యానాతోని అలాగే పాట్నాతోని బెంగాల్ వారియర్స్ తోని అయితే ఉండడం జరిగింది. యూ ముంబా గనక 3 మ్యాచ్ల్లో గనక ఓడిపోతే మాత్రం తెలుగు టైటాన్స్ అయితే డైరెక్ట్ గా క్వాలిఫై అయితే కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందులో మనం నెక్స్ట్ పూణేతో మ్యాచ్ లో పక్కగా గెలవాలి. అలాగే రెండో ఛాన్స్ కూడా అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే 2 మ్యాచెస్ ఓడిపోవాలి ఘోరంగా. వాళ్ళకి నెక్స్ట్ మ్యాచ్లు చూసుకున్నట్లయితే దబాంగ్ ఢిల్లీ మరియు బెంగళూరు బుల్స్ తో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే ఇంపాసిబుల్. కానీ ఒకవేళ యూ ముంబా ఓడిపోతే మాత్రం మనకైతే ఛాన్సెస్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్ లో ఉండాలంటే ఏం లేదు, పూణే మీద మనం గెలవాలి. అలాగే నెక్స్ట్ యూ ముంబా 3 మ్యాచ్ల్లో 1 డ్రా చేసుకొని 2 ఓడిపోయినా కూడా మన ప్లే ఆఫ్స్ లోకి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇది జరుగుతుందా లేదా అనేది మాత్రం మీరు ఒకసారి కామెంట్ చేయండి. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.